ఇతర ఏ జంతువుల్లోనూ లేని వివాహ వ్యవస్థ లేదా పితృస్వామ్య వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ లేదా సమాజ వ్యవస్థ మనుషుల్లో మాత్రమే ఎందుకు ఎలా ఏర్పడింది? సృష్టిలోని జంతువులన్నీ తమ శత్రు జంతువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి సమూహాలుగా తిరుగుతూ ఉంటాయి. ఐకమత్యమే బలం అనే సిద్ధాంతం వాటికి మనకంటే ముందే తెలుసు, మనకంటే బాగా తెలుసు. కేవలం మనిషి మాత్రమే ఇతర జంతువుల నుంచి కాక తన సాటి మనుషుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి సమూహాలుగా లేదా సమాజాలుగా జీవించడం నేర్చుకున్నాడు. అందుకోసం తాను ఏర్పాటు చేసుకున్నదే వివాహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ, ఇంకా సమాజ వ్యవస్థ. అది ఎలా జరిగి ఉంటుందో చూద్దాం. మనిషి 4 కాళ్లతో ప్రయాణించినంతకాలం తాను ఇతర జంతువులతో సమానంగానే సంతోషంగానే జీవించాడు.